మన దళితుడి మీద దాడి జరిగింది. ఒక దళిత లీడర్గా నీ వంతు బాధ్యతను నిర్వర్తించాలి. దీన్ని మనం ప్రాపగండా చేయాలనే ఉద్దేశంలో నాకు కూడా మెసేజ్ వచ్చింది. తెలంగాణ శ్యామ్ కాదు, ఆయన శాంసన్. ఇప్పుడు ఉద్యమం ముసుగులో దొంగలు ఎంతో మంది వస్తుంటారు అన్న. ఏ అన్న అబ్బా వాడి గురించి ఇడిసపెట్టన్న, వాడిని శ్యామ్ వాడు శ్యామ్ కాదన్న, శాంసన్. మీకు ఎన్నిసార్లు చెప్పాలి, వాడిని కంప్లీట్గా మీరే హైప్ చేస్తున్నారన్న. తెలంగాణ ప్రాంతంలో మార్వాడి గోబ్యాక్ అంటూ సోషల్ మీడియా ఉద్యమాన్ని కొన్ని ప్రత్యేక వర్గాలు ఏదైతే నిర్వహిస్తున్నాయో దాన్ని పూర్తిగా అసలు ఏం జరుగుతూ ఉంది, ఎలా జరుగుతూ ఉంది, ఆ ఉద్యమం పట్ల సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఈరోజు కరీంనగర్ జిల్లా దళిత మోర్చా అధికార ప్రతినిధి అనేటువంటి మల్యాల వినయ్ సాగర్ని కలిసి మనం దాని యొక్క పర్యవసానాలు, అది ఎంతవరకు వాస్తవం, నిజంగానే మార్వాడి గోబ్యాక్ ఉద్యమం సరైనదేనా, మరి ఒకవేళ అది ఎలా రాబోయే కాలంలో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది అనే విషయాలు, పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనం ఈరోజు తనని కలవడానికి రావడం జరిగింది. అన్నగారు నమస్తే అండి. గత వారం రోజులుగా హైదరాబాద్లోని సికింద్రాబాద్ ప్రాంతంలో మోండా మార్కెట్లో ఒక దళిత యువకుడిని ఒక మార్వాడి వ్యక్తి ఇద్దరి మధ్యలో గొడవ పెద్ద ముదిరి దెబ్బలాటకు దారి తీయడంతో తదనంతర కాలంలో ఈ తెలంగాణ శ్యామ్ అనే కావచ్చు, పిడమర్తి రవి అనే కావచ్చు, కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదిక కావచ్చు, యూట్యూబ్లో ఛానల్స్లో కావచ్చు, మార్వాడి గో బ్యాక్ అనే నినాదాన్ని బాగా తీసుకొస్తూ వైరల్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక దాన్ని మీరు ఎలా చూస్తారు? దాన్ని వాస్తవంగా ఈ 15 రోజుల క్రితమే నాకు కూడా పర్సనల్గా ఒక మెసేజ్ ద్వారా ఈ ఇష్యూని మనం బలంగా జనాలలో తీసుకోవాలి. ఇట్లా మన దళితుడి మీద దాడి జరిగింది. ఒక దళిత లీడర్గా నీ వంతు బాధ్యతను నిర్వర్తించాలి. దీన్ని మనం ప్రాపగండా చేయాలనే ఉద్దేశంలో నాకు కూడా మెసేజ్ వచ్చింది. నాకు రీచ్ అయిపోయి దీన్ని మనం ఉధృతంగా తీసుకుపోవచ్చు అని నన్ను కూడా ప్రాపగండా చేసే పరిస్థితి చేసినారు. అయితే మరీ ముఖ్యంగా ఇంత ప్రాపగండా చేయాల్సిన అవసరం ఏమొచ్చేసింది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనము ఒక సంస్కృతితో దేని మీదో విధానపరం మీద కొట్లాడితే అది ఒక ఉద్యమం లాగా అవుద్ది, కానీ ఒక వ్యక్తుల మీద లేకపోతే వ్యవస్థల మీద కొట్లాడటం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఈ మార్వాడి గో బ్యాక్ అంటే ఇప్పుడు బయట దేశాలలో నేను కూడా బయట దేశంలో ఒక 10 సంవత్సరాలు పనిచేసి వచ్చిన. అక్కడ కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసిన, ఫుడ్ వ్యాపారం చేసింటివి. వాళ్ళు కూడా ఇదే, వీళ్ళు కూడా గో బ్యాక్ అని, ఇండియన్ గో బ్యాక్ అని అంటే మన పరిస్థితి అవునా కదా. ఇది ముమ్మాటికి మార్వాడి గో బ్యాక్ అనేది పదం అనేదే తప్పు. ఎందుకంటే వాళ్ళు భారతీయులు, ఈ దేశంలో ఉన్న వాళ్ళు. అరే మన దేశ వ్యక్తిని మనమే గో బ్యాక్ అంటే ఇంకా పరిస్థితి ఎక్కడ ఉంటుంది కావచ్చు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా మార్వాడి వ్యాపారాలు కనబడతా ఉన్నాయి కదా. బేసిక్గా ఆయన భారతీయుడు. మార్వాడి అంటే ఏ పాకిస్తాన్ నుంచో లేకపోతే బంగ్లాదేశ్ నుంచో లేకపోతే చైనా నుంచి వచ్చినవాడు కాదు కదా. మన భారతీయుడు. ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది, పని చేసుకునే హక్కు ఉంటుంది. వాడు కష్టపడుతున్నాడు, వాడు పని చేసుకుంటున్నాడు, సంపాదించుకున్నాడు, దాంట్లో తప్పేం లేదు కదా. ఇప్పుడు మనం కూడా బయట దేశాలు పోతున్నాం. సూరత్ లాంటి ప్రాంతాల్లో, భీమండి లాంటి ప్రాంతాల్లో, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో మన వాళ్ళు కూడా వ్యాపారాలు చేస్తున్నారు, మన వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఇప్పుడు కేరళ పోతే, అటు సిమ్లా పోతే, ఇటు పోతే అరుణాచల్ పోతే, అంటే ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు చాలా దేశాలలో కూడా, ఈ రాష్ట్రాలు ఇంకా వదిలేసేయాలి, దేశాలలో కూడా వ్యాపారాలు పెడతా ఉన్నారు. దాన్ని మనం ఎట్లా చూస్తాం? వీళ్ళ ప్రత్యేకంగా వీళ్ళనే మార్వాడి గోబ్యాక్ అంటే ఇది భవిష్యత్తులో ఎటుపోతుంది అంటే వీళ్ళు మార్వాడులు ప్రధానంగా మొత్తం కల్తీ వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం వీళ్ళంతా కల్తీ సరుకులు అమ్ముతున్నారు, డూప్లికేట్ వస్తువులు అమ్ముతున్నారు, మొత్తానికి వ్యవస్థ నాశనం చేస్తున్నారు. వాళ్ళ స్వీట్ షాపులలో అంతా కల్తీ ఉంటుంది, వాళ్ళ వస్తువులలో అంతా డూప్లికేట్ వస్తువులు ఉంటున్నాయి అనేది ఆరోపణలు వస్తున్నాయి ప్రధానంగా. ఆ ఆరోపణలు చేసే వాళ్ళు ఏం చేయాలంటే నిజంగా సమాజానికి ఉపయోగపడే పనే వాళ్ళు ఓకే చేస్తున్నారు. దాన్ని ఏం చేయాలి? దాని మీద ఒక వ్యవస్థ ఉంటుంది, ఒక గవర్నమెంట్ ఒక వ్యవస్థను క్రియేట్ చేసి పెట్టింది. ఆ ఫుడ్కు సంబంధించినటువంటి విధానాలు ఉన్నాయి, పోయి చెక్ చేయండి. గవర్నమెంట్కి ఈ షాప్లోకి ఈ పరిస్థితి ఉన్నది, ఇంట్లో కల్తీ ఉన్నది, పట్టుకొని చట్టపరంగా శిక్షించండి. ఎవరు తప్పు చేసినా తప్పే, ఎవరు సమర్థించట్లేదు, ఎవరు సమర్థించొద్దు కూడా. అది మార్వాడి చేసినా
అది తెలంగాణ వాడు చేసినా కేరళ వాడు చేసినా ఎవడు చేసినా తప్పే దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సింది. ఓకే, ఇప్పుడు మార్వాడీలు ప్రధానంగా అంటే ఇప్పుడు కల్తీ అంటే మీరు ఇట్లా అంటున్నారు, కానీ మార్వాడీలు రావడం వల్ల మన తెలంగాణ ప్రాంతంలో సంబంధించిన వ్యాపారాలన్నీ మూతపడిపోతున్నాయి అంటున్నారు కదా. వీళ్ళు వ్యాపారాలు కానీ ఏదైనా చిన్న దుకాణం పెట్టుకుందామంటే కూడా అక్కడ ఒక మార్వాడి పోతున్నాడు, ఆడ షాప్ పెడుతున్నాడు, మన వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నాడు, అందరినీ మార్వాడి షాప్కి పోయి కొంటున్నారు. దానివల్ల మన వాళ్ళ దుకాణాలు నడుస్తలేవు కదా. ఇది కొంత ప్రభావం చూపుతున్నది. కానీ ఇప్పుడు డీమార్ట్ లాంటి సంస్థలు ఉన్నాయి, ఈ స్పెన్సర్ లాంటి సంస్థలు ఉన్నాయి, పెద్ద పెద్ద వీళ్ళు చిన్న చిన్న చిరు వ్యాపారాలు పెట్టుకుంటున్నారు. గాజుల దుకాణం అని, స్వీట్ షాప్స్ అని ఇవి పెట్టుకున్నారు. మరి పెద్ద పెద్ద మాటలేస్తున్నాయి. మనం ముందు ఫైట్ అక్కడ చేయాలి. ఎందుకు ఇప్పుడు మాట్లాడి ఇప్పుడు డిమార్ట్ అంటే డిమార్ట్ గ్లోబలైజేషన్లో భాగంగా అది చట్టపరంగా తప్పదు కదా. మన ఉద్యోగాలు అంటే ఇక్కడ వీళ్ళ బాధ ఏంటంటే అబ్వియస్లీ తెలంగాణ వ్యక్తిగా నేను కూడా బాధపడేది ఏంటంటే బయట వాళ్ళు వచ్చి ఇక్కడ సంస్థలు ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో మనకు కూడా 50% మనకు కూడా జాబ్స్ ఇవ్వాలనేది నేను కూడా చెప్తా ఉంటాను. ఇప్పుడు మీరు అన్నారు కరెక్టే. మన ఒకవేళ ఇవి మార్వాడి షాపు ఏ గ్రామానికి పోయినా కూడా ఆ గ్రామంలో ఒక మార్వాడి షాప్ తెరిచిందంటే మిగతా ఆడ దాదాపు 10 షాపులు ఉన్నా ఏమున్నా కానీ అవన్నీ మూతపడే ప్రమాదం వస్తుంది. ఇక్కడ మార్వాడి షాప్ తెరిచిందంటే అందరూ మార్వాడి దగ్గరికి పోయి కొనుక్కుంటా ఉన్నారు. దానివల్ల మిగతా షాపులు మూతపడతా ఉన్నాయి కదా. మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఏ వ్యక్తులు, ఏ కులపోళ్ళు ఏ షాప్ పెట్టినా కూడా ఈ మార్వాడి షాప్ ఉన్నదంటే మార్వాడి షాప్కే అలవాటు అయ్యి అందరూ పోతా ఉన్నారు. దీనివల్ల మన వాళ్ళకి ఉపాధి పోతున్నట్టే కదా. మీరు ఎందుకు అట్లా మాట్లాడతారు అన్న? ఏకపక్షంగా ఎట్లా మాట్లాడతారు అన్న? ఇప్పుడు డీమార్ట్ ఉందన్న, ఆ డీమార్ట్ చుట్టూ ప్రాంతంలో ఇప్పుడు ఒక ఊర్లోకి వచ్చి ఒక మార్వాడి షాప్ పెడితే ఆ ఊర్లో ఒక 4-5 షాపులు ఉంటాయి. సో మీరు చెప్తున్నారు ఓకే వాళ్ళకి నష్టం జరుగుతుందని చెప్తున్నారు. మరి అదే డీమార్ట్ పక్కన ఒక డీమార్ట్ వెలిస్తే ఒక సిటీలో లక్షల మంది ఉన్న సిటీలో కొన్ని వేల సంఖ్యల షాపులు మూతపడిపోతున్నాయి. మరి అక్కడ ఎందుకు మాట్లాడాలి మీరు? ఏకపక్షంగా మాట్లాడారు. అది గ్లోబలైజేషన్ లో భాగం కదా. అంటే ఎట్లా అది గ్లోబలైజేషన్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇట్లా ఉంటుంది అన్న. ఏకపక్షంగా కాదన్న, అందరూ వ్యాపారాలు అందరు చేసుకుంటారు, అందరికి సపోర్ట్ చేయాలి ఓకే. కానీ ఇప్పుడు ఈ డీమార్ట్, ఈ స్పెన్సర్లు, ఈ పెద్ద పెద్ద సంస్థలు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నష్టపోతున్నాయి అన్న. ప్రతి ఒక్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళు ఇక్కడ 1-2 ఎకరాలు ఉన్నోళ్ళు అక్కడికి పోయి ఇక్కడ అమ్మేసుకొని పోయి అక్కడ షాపులు పెట్టుకుందాం, సిటీలో మనం సెట్ అయిదామని చెప్పని మన తెలంగాణ వాసులే కదా అక్కడికి పోయి ఇప్పుడు కరీంనగర్ డీమార్ట్ ఉంది, ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో అసలు ఏ వ్యాపారం నడుస్తలేదు. ఏమంటే డీమార్ట్ డీమార్ట్ డీమార్ట్. మరి ఎట్లా అన్నది? దీని ఎట్లా చూస్తాం? దానివల్ల నష్టపోతున్నారు కదా, వేల సంఖ్యలో నష్టపోతున్నారు షాప్ వాళ్ళు. ఇక్కడ 1-2 నష్టపోతున్నాయని మీరు చెప్తున్నారు, కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వేల షాపులు నష్టపోతున్నాయి. మరి దాన్ని కూడా ఆలోచించాలి కదా. కానీ ఇప్పుడు తెలంగాణ శ్యామ్ లాంటి వాళ్ళు మాట్లాడే వాదన కూడా సరైందే అనిపిస్తుంది కదా ఒక రకంగా. ఇవి తెలంగాణ శ్యామ్ గురించి మాట్లాడతాం, దాన్ని తెలంగాణ శ్యామ్ కాదు, ఆయన శాంసన్. తెలంగాణ శ్యామ్ తెలంగాణ శ్యామ్ ఉంటాడు కదా. ఇప్పుడు ఉద్యమం ముసుగులో దొంగలు ఎంతో మంది వస్తుంటారు అన్న. తెలంగాణ శ్యామ్ పేరు తగిలించుకోగానే ఏం చేసిండు అన్న తెలంగాణ? ఇట్లాంటి చిచ్చులు పెట్టాలి. ఆయన కేవలం అంటే ఒక వాదాన్ని తీసుకొచ్చేసి జనాల మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన నన్ను అడిగితే డైరెక్ట్గా చెప్తున్నాను, ఒక అర్బన్ నక్సలైట్ అనే భావన కలుగుతా ఉంది నాకైతే. ఆయనను చూస్తే అదే కలుగుతుంది. అంటే విషం నింపుతా ఉన్నాడు, అంటే ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టిస్తూ ఉన్నాడు. ఆయన ఆధార్ కార్డు, ఆయన ఓటర్ కార్డు ఇవన్నీ చూస్తే మీకు నిజాలు అర్థమవుతాయి అన్న. ఆయన శాంసన్, ఆయన కన్వర్ట్ క్రిస్టియన్. ఏ అన్న అబ్బా వాడి గురించి ఇడిసపెట్టన్న, వాడిని శ్యామ్ కాదన్న, శాంసన్. మీకు ఎన్నిసార్లు చెప్పాలి? వాడిని కంప్లీట్ గా మీరే హైప్ చేస్తున్నారు అన్న. ఇట్లాంటి దేశ విద్రోహ శక్తులని, ఈ సంఘ విద్రోహ శక్తుల్ని వీళ్ళు ఆ రకంగానే చూస్తా నేనైతే ఆ రకంగానే చూస్తా. ఒకసారి చూపిస్తా అన్న, వీడి పేరేంది, వీని ఓటర్ ఐడి చూపిస్తా. ఒకసారి చూడన్న, ఇక్కడ చూడండి, వీడి పేరు శాంసన్ పైడిపల్లి శాంసన్. వీని ఆధార్ కార్డు చూపిస్తా. ఇవన్నీ వీడి ఆధార్ కార్డు, వీని ఓటర్ ఐడి మొత్తం అన్ని శాంసన్ ఉంటుంది. వీడేమో తెలంగాణ శ్యామ్. ఇంకొకటి, వీడు ఏ పార్టీలో పనిచేస్తున్నాడు అన్న? వీడు బీసీకే పార్టీ అని చెప్తాడు. బీసీకే పార్టీ ఎక్కడదన్నా? ఎక్కడది? ఇప్పుడు వీడేమో తెలంగాణ 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 అని గొంతు చింపుకుంటున్నాడు కదా. మరి తెలంగాణ పార్టీ వల్ల ప్రాతినిధ్యం వహించాలి, ఏదైనా తెలంగాణ ఉద్యమంలో అది చేయాలి. రాజకీయ పార్టీలు లేవా అన్న తెలంగాణలో? వీడు ఎక్కడ ఉన్నాడు అన్న? తమిళనాడు పార్టీలో పనిచేస్తాడు అన్న. ముందు వీని పంపించాలి, తమిళనాడుని పంపించాలి. వీడు పేరేమో తెలంగాణ శ్యామని పెట్టుకుంటాడు, వీడు పనిచేసేదేమో తమిళనాడుకి. తమిళనాడు పార్టీ తమిళనాడుదా కాదా అన్న? తమిళనాడు పార్టీయే కదా అన్న. తమిళనాడు పార్టీలో పనిచేస్తూ
వాడికి అటు పోటీ చేస్తే మనం అంటే రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది కదా, ఏ పార్టీలైనా మనం ప్రాతినిధ్యం. మరి అక్కడ రాజ్యాంగం హక్కు కల్పించినప్పుడు ఇక్కడ మార్వాడీలకు హక్కు కల్పించలేదా? ఇక్కడ మార్వాడీలు మన దేశంలో మన తెలంగాణలో ఉన్న వ్యాపారాలను కూలగొడుతున్నారు కదా. మాట్లాడతాం అన్న, మీరు ఎందుకు మాట్లాడతారు అన్నట్లా అన్న? మీరు వన్ సైడ్ మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ఇట్లాంటి వాళ్ళకి మీరు వంత పాడొద్దు అన్న, దయచేసి ఇట్లాంటి వాటికి వంత వాడద్దు. అసలు మీరు ప్రతిదానికి వాళ్ళని హైప్ చేయడం తప్ప వేరేమన్నా ఉందా అన్న? మీరు కేవలం ఈ యూట్యూబ్ ఛానళ్ళు, మీ జర్నలిస్టులు మీరు మాత్రమే వాళ్ళని లేపి వాళ్ళని హైప్ చేస్తూ ఉన్నారు. ఈ షామాటోడు ఎక్కడోడు ఏంది, వాడి వ్యవస్థ ఏంది, వాడు కేవలం ఇట్లల్లా పుల్లలు పెట్టడం, వాడి పబ్బం కట్టుకోవటం, వాడి కడుపు కోసం పనిచేయటం తప్ప వాడు సమాజం కోసం పనిచేసే వ్యక్తి కాదన్న శ్యామ్సన్ అన్నాడు. వాడు దొంగలాగా చూస్తారు. సామాజికంగా పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చినాయి అన్నాడు? 130 ఓట్లు వచ్చినాయి అన్న విషయం మీకు తెలుసు. వాడిని అయిపోయేందుకు చేయాలన్నా? అంటే 130 అన్నది అక్కడ సమస్య కాదు కదా. ఇక్కడ ఏంటంటే మార్వాడీలు ప్రత్యేకంగా మన దగ్గరికి వచ్చి మరి అన్న దయచేసి మార్వాడి అని చెప్పేసి వాళ్ళు దేశంలో ఒక భాగం అన్న. వాళ్ళు దేశంలో ఒక భాగం. ప్రతి కులాలు, మతాలు, వర్ణాలు ఏవైతే ఉంటాయో మన దేశ సంస్కృతిలో ఒక భాగంగా ఉంటూ వాస్తవంగా మన దేశ వ్యవస్థనే భిన్నత్వం ఏకత్వం అని చెప్పని అంటాం మనం. ఆ రకంగానే పోవాలన్నా. ఏ దేశంలో ఉన్నదన్నా? ఎక్కడన్నా ఏ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనేది ఎక్కడన్నా ఉందా? ఒక మన ప్రజాస్వామ్య మన భారతదేశంలో మాత్రమే ఉంది. ఈ దేశంలో ఎవరైనా పని చేసుకోవచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు. వాళ్ళ స్కిల్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది, వాళ్ళ విధానాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక దళితుని దాడి చేయడం అనేది తప్పు కాదా? ఈ విషయంలో 100% నేను ఖండిస్తాను. దాన్ని ఎందుకు మాట్లాడతాను? నేను చెప్తున్నా అందరికంటే ముందుగా మాలాంటి వాళ్ళమే మేము ప్రశ్నిస్తూ ఉంటాము. తప్పు చేసినోడి మీద కేసులు పెట్టాలి, తప్పు చేసినోడిని ఖచ్చితంగా శిక్షించబడాలి. ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళని కంప్లీట్గా చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలను వాళ్ళకి అప్పచెప్పాలి, వాళ్ళ మీద కేసులు జరగాలి, వాళ్ళు శిక్ష వాళ్ళకి వేయాలి. అంతేగాని ఎవడో తప్పు చేసిండని చెప్పేసి మొత్తం మార్వాడి వ్యవస్థని తప్పు పట్టడం ఇది పద్ధతి అన్న, ఇది కరెక్ట్ కాదు కదా. ఎవడైతే తప్పు చేసిండో వాడిని వెంటనే ప్రభుత్వాలని పట్టుకోవాలి, వాడిని తీసుకుపోయి జైల్లో పడేయాలి. అంతే తప్ప ఎవరో జరిగిన తప్పుకి మొత్తం మార్వాడి వ్యవస్థని ఈ హిందుత్వం మీద మళ్ళీ పోయి ఈ మార్వాడి వ్యవస్థ పక్కకు పోయి నిన్న ఒక టీవీ న్యూస్లో వాడు ఏం మాట్లాడతాడన్న? పండగలు రుద్దుతారంట, హిందూ పండుగలు రుద్దుతారని మాట్లాడుతున్నాడు. తీసుకు దాండియా అలవాటు చేస్తున్నారు మాకు. పండగలంట రుద్దుతారంట. ఇప్పుడు హిందుత్వము భారతదేశం అంటేనే వేల సాంస్కృతికలు, వేల కళలు, వేల పండుగలు. అరే వాళ్ళ హక్కులాగా భావిస్తూ ఉంటారు. తెలంగాణలో ఎన్ని కళలు లేవన్నా, ఎన్ని పండుగలు లేవన్నా? బతుకమ్మ చేస్తాం, అంటే బోనాలు చేస్తాం, ప్రతిదీ ఒక్కొక్క విధానం ఒక్కొక్క రకంగా మనం పండుగలు చేసుకుంటూ ఉంటాం. వీడు పండుగలు కొత్త పండుగలు అంటే వాడి మొత్తం మెదట్లో ఉన్నదంతా కేవలం ఒకటే అజెండా. వాడు హిందుత్వం మీద బురద జల్లాలి, ఈ ప్రజల లోపల వైషమ్యాలు సృష్టించాలి, వర్గాలుగా విడదీయాలి, తద్వారా వాడు పబ్బం గడుపుకోవాలి. అంటే దీని వెనకాల కొన్ని శక్తులు ఉన్నాయి, కొన్ని శక్తులు పనిచేస్తా ఉన్నాయి అంటారు మీరు అన్న. మరీ ముఖ్యంగా కంచె ఐలయ్య లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అన్న. దీనికి మెయిన్ వీడు ఫోటో చూసిరు కదా, ఇప్పుడు నేను ఒక ఫోటో చూపించిన. వీడు ఎవరితో ఉన్నాడు? వీడు వ్యవస్థ ఎవరితో నడుస్తుంది? కత్తి ఆడేవాడు, కత్తి మహేష్ తోటి ఫోటోలు, బైరి వాడు కార్తిక, వాడు బైరి నరేష్ గారి తోటి ఫోటోలు, కంచాయిలయ్య తోటి ఫోటోలు. వీడు వేరే ఎవరితో ఉన్న ఫోటోలు ఉన్నాయా? వీడి లేవు. ఈ శ్యామ్సన్ అనేటోని వేరే ఎవరితో ఉన్న ఫోటోలు ఉన్నాయి? ఎవరితో ఉండవు. ఎవరైతే అర్బన్ నక్సలైట్లను ప్రోత్సహిస్తూ ఉంటారో, ఎవరైతే ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళ లాంటి వాళ్ళతోటే వీడి సత్సంబంధాలు ఉంటాయి. వాడు కాళ్ళు చూస్తే అవే వస్తాయి. అసలు ఈ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ శ్యామ్సన్ అనేటోని ముందుగా వాని ఫోన్ తీసుకోవాలి. వాని ఫోన్ తీసుకొని వీడు ఎవరెవరితో టచ్లో ఉన్నాడు, ఎవరితోటి మాట్లాడుతున్నాడు అనేది కొద్దిగా విచారణ చేస్తే బాగుంటుంది. వాస్తవంగా వీడు కంప్లీట్గా దేశద్రోహులతోటే విని మిత్రుత్వం, విరసం వరవర్రావు అంటాడు. వాడు కంప్లీట్గా వాడి వ్యవస్థనే వేరు అంతే అంటారు. అలా తప్పే లేదన్న. వాడికి దయచేసి వాడికి మాత్రం సపోర్ట్ చేయకండి. మీ జర్నలిస్టుల వాళ్ళని అన్న బేషరత్గా చెప్తున్నా, మీ జర్నలిస్టులే వాడిని హైప్ చేస్తూ ఉంటారు. ఆఖరికైతే మా జర్నలిస్ట్ అంటే అన్న మీరు సమాజం కోసం పనిచేస్తున్నారు, దాంట్లో మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం, మీకు మేము అండగా ఉంటాం, దాంట్లో తప్పేమీ లేదు. కానీ ఇందులో భాగంగా కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళ టీఆర్పీ రేటింగ్ దానికోసం దీనికోసం కేవలం వాడిని హైప్ చేస్తూ ఈ
విష బీజాలు నాటుతూ ఉన్నారన్న. ఓకే, చాలా మంచి విషయాలు చెప్పారు. తెలంగాణ శ్యామ్ కాదు, వాడు తమిళనాడు శాంసన్ అని చెప్పి మల్యాల వినయ్ సాగర్ మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే తను ఈ మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు వాళ్ళను ఎంకరేజ్ చేసేదే మీలాంటి జర్నలిస్టులు అని తాను ఫైర్ అవుతూ ఉన్నాడు. దీన్ని మనము చూద్దాం, మరి రాబోయే కాలంలో ఉద్యమం మరింత తీవ్రంగా అంటే అట్టడుగు స్థాయికి వెళుతుందా లేదా ఇక్కడే చల్లారిపోతుందా అనేది మనము రాబోయే రోజులను బట్టి చూద్దాం. జై హింద్, భారత్ మాతాకి జై. నమస్తే.